హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సీరియల్ ప్రేమికులకు మా ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీ ఫేవరెట్ సీరియల్స్కి సంబంధించిన ముఖ్య ఎపిసోడ్ అప్డేట్స్, ట్రాక్ ట్విస్టులు మరియు త్వరగా అర్థమయ్యే వివరణలు అందిస్తాం. కనిపిస్తుంది. విలువలేని రాహుల్ని చూసి తనకి రాహుల్కి దక్కిన గౌరవం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ఆనందాన్ని దూరం చేస్తారా? తన సంతోషం తీరిపోయే మొబ్బులాంటిదే అని తన్ని బాధపెడతారా? చెప్పండి. రాహుల్ తప్పు చేశాడు. అతను మళ్లీ తప్పు చేయకుండా జరిగిన తప్పుని ఎలా సరిదిద్దాలో అది ఆలోచించండి. అంతేకాని మీరు ఆవేశపడకండి ప్లీజ్ అని కావ్య రాజ్కి సర్ది చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు అప్పు మెల్లగా ఇంట్లోపలికి వస్తూ ఉంటే ఎదురుగా ప్రకాశం నిలబడతాడు. మావయ్య మీరా అని. అప్పు టెన్షన్ పడుతూ ఉంటే ఏమోనమ్మా నేనేనా? మర్చిపోయాను, మతిమరుపు కదా, ఇప్పుడు నువ్వు గుర్తు చేసావు కదా నేనే అని ప్రకాశం అంటూ ఉంటే జోక్ బాగుంది మావయ్య అని అప్పు అంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్లవస్తున్నావని ప్రకాశం అడుగుతూ ఉంటే మావయ్య అది అని అప్పు అంటుంది. గుర్తు చేసుకో అమ్మ అని ప్రకాశం అంటూ ఉంటే గుర్తుచే చేసుకో ఒక్కర్లేదు మావయ్య, మీ అబ్బాయి ఇంకులో పెన్ అయిపోయిందంట, చచ్చా పెన్లో ఇంక్ అయిపోయిందంట, అది కొనుక్కు రావడానికి వెళ్లాను మావయ్య. కరెక్ట్గానే చెప్పాను కదా, కన్విన్సింగా లేదా మావయ్య అని అప్పు అంటే ఇది వర్కౌట్ అయ్యేలా లేదు కాని ఇంకోటి చెప్ పమ్మా అని ప్రకాష్ అంటాడు. చల్లగాలికి బయటికి వెళ్లాను మావయ్య అని అప్పు అంటూ ఉంటే చలికాలం చల్లగాలి అని ప్రకాష్ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చి అప్పుకి సైక చేస్తూ ఉంటాడు. నాకు కావాల్సింది చల్లగాలి కాదు, ఫ్రెష్ గాలి, కడుపులో బిడ్డకి మంచిదని చెప్పారు అంతే అని అప్పు అంటూ ఉంటే పొట్టి ఇంకా లాక్ తెగిపోద్ది. నాన్నకి అంతా తెలిసిపోయింది అని కళ్యాణ్ అంటూ ఉంటే తెలిసిపోయిందా? ఎలా మావయ్య అని అప్పు షాక్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలుస్తుందా అని ప్రకాష్ అంటే మావయ్య అది ఒక కేసు అర్జెంటుండి డీల్ చేయాల్సి వచ్చింది, అందుకని అప్పు అంటూ ఉంటే అదే సమస్య. అసలు మీ అత్తయ్యకి పోలీస్ జాబ్ చేయడమే ఇష్టంలేదు, ఏదో అందరూ బలవంతం చేశారని ఒప్పుకుంది. కాని కండిషన్ ఏంటి? నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగానే బిడ్డ పుట్టేంతవరకు నువ్వు కుదుట పడేంతవరకు ఇల్లు దాటి వెళ్లకూడదు, జాబ్ ఊసే ఎత్తకూడదని. అవునా? కాని నువ్వేం చేస్తున్నావ్? మీ అత్తయ్య కండిషన్ మర్చిపోయి దొంగచాటుగా మీ అత్తయ్య కళ్ళు కాపి నువ్వు జాబ్కి వెళ్లడం, దానికి వెళ్లి సపోర్ట్ చేయడం అని ప్రకాష్ అంటూ ఉంటే అది కాదు నాన్న అప్పు అని కళ్యాణ్ చెప్పబోతుంటే నువ్వు మాట్లాడకరా, మీరు ఇప్పుడు ఆడుతున్న నాటకంగాన మీ అమ్మకు తెలిసింది అనుకో, ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి అని ప్రకాశ్ అంటాడు. అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది నాన్న అని కళ్యాణ్ అంటే ఈ భయం మీరు నిర్ణయం తీసుకోకముందు ఉండాలిరా అని ప్రకాష్ అంటాడు. అది కాదు నాన్న, చాలా ఇంపార్టెంట్ కేస్, ఏది అప్పే హ్యాండిల్ చేయాలని వాళ్ల సీఐ గారు. ఒకటే గొడవ కదా, పైగా ఎవరైనా కడుపుతో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తే సంతోషంగా ఉంటారంట. అప్పు సంతోషంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా హ్యాపీగా ఉంటుందనే కదా, అందుకే అప్కి సపోర్ట్ చేశారు నాన్న అని కళ్యాణ్ అంటాడు. నువ్వు సపోర్ట్ చేశావ్ సరే, కాని మీ అమ్మకు తెలిస్తే నిన్ను కైమా చేస్తుంది, అది ఆలోచించావా అని ప్రకాష్ అంటే నువ్వు ఉన్నావు కదా నాన్న అంటూ కళ్యాణ్ ప్రకాష్ని ఇరికిస్తాడు. నేను ఉండడం ఏంట్రా అని ప్రకాష్ అంటే ఇప్పటిదాకా అమ్మ దగ్గర నేను కవర్ చేశాను, ఇక నువ్వు కవర్ చేయాలన్నమాట అని కళ్యాణ్ అంటే ప్లీజ్ మావయ్య మీరే కవర్ చేయాలి మావయ్య అని అప్పు అడుగుతుంది. మాతో జాయిన్ అయిపో నాన్న ప్లీజ్ నాన్న, అమ్మ నువ్వే కవర్ చేయాలి అని కళ్యాణ్ అంటే ఒరేయ్ మీ అమ్మ అసలే చండ శాసనరాలు, నేను ఎలా కవర్ చేసేది అని ప్రకాష్ అంటే నీ ముందు అమ్మ ఎక్కడ నాన్న, నువ్వు అమ్మ కంటే గ్రేట్ అని కళ్యాణ్ అంటే అవును మావయ్య, మీరు అత్తయ్య కంటే గ్రేట్, మీరు కవర్ చేసేస్తారు అని అప్పు నువ్వు చేసేస్తావ్, నీ గురించి నీకు తెలియదు, నువ్వు చేసేస్తావంతే అని కళ్యాణ్ ఖచ్చితంగా చేస్తే తీరుతారు అని అప్పు కవర్ చేసి తీరుతారు మీరు అంతే అంటూ కళ్యాణ్ అప్పుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇద్దరు కలిసి నన్ను ఇరికించారు, అసలే నాకు మతిమరుపు, నేనెక్కడ నోరు జారుతాను ఏంటో, అయ్యో భగవంతుడా దేవుడా ఏంటి పరీక్ష నాకు అని ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అపర్ణవాడు ఎంత నీచానికి దిగజారాడో మీరు ఇంటికి రాగానే చెప్పాలనుకున్నాంరా, వాడు నమ్మించి ద్రోహం చేసిన సంగతి నీకు తెలియాలని అనుకున్నాం. కాని అదే టైంలో కావ్య ఆరోగ్యం బాగుపడిందన్న ఆనందం, కావ్యకిక ఏ ప్రమాదం లేదన్న సంతోషంలో మేము ఏమి చెప్పలేకపోయామని అపర్ణ అంటుంది. అందరూ సంతోషంగా ఉన్నా నాకు మాత్రం వాడు చేసిన పనికి మండిపోతుంది. కాని అదే టైంలో మిమ్మల్ని అవార్డ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు, మిమ్మల్ని అక్కడికి వెళ్లకుండా ఆపాలి అనుకున్నాను, కాని ఆపలేకపోయాను. మీరు వెళ్ళాక మీరే కల్లారా చూసి తెలుసుకుంటారు అనుకున్నాను, కాని మీరు వాడికి సత్కారం చేసి వచ్చారు అని సుభాష్ అంటాడు. అయినా రాహుల్గాడి బుద్ధి బయటపడ్డాక వాడు ఏంటో తెలిసాక ఎందుకురా వాడిని వదిలేశారు, 10 మందిలో ఈ చెంప వాయించలేకపోయావా అని ఇంద్రదేవి అంటుంది. మీ నాన్నని మోసం చేశాడు, నమ్మించి గొంతుకోసాడు, మన కంపెనీకి కోట్ల నష్టం తెచ్చాడు, అయినా వాడిని వదిలేస్తావా? ఇంకా రాహుల్ని నమ్మాలి అనుకుంటున్నావా అని అపర్ణ అంటే నమ్మాలి అనుకోవట్లేదమ్మా, మౌనంగా ఉండాలి అనుకుంటున్నాను అని రాజంటే అదేంట్రా అని అపర్ణ అడుగుతుంది. ఏం చేయమంటావా అమ్మా, మరివాడు చేసిన పనికి అక్కడికక్కడే కాలర్ పట్టుకుని కడిగేయాలనుకున్నాను,
వాడి బాగు కోరి ఒక కంపెనీకి ఓనర్ని చేస్తే ఆ కృతజ్ఞత లేకపోగా మా డిజైన్సే కొట్టేసి మాకే వెన్నుపోటు పొడిచిన వాడిని అందరిలో వాడి నిజ స్వరూపం ఏంటో బయటపెట్టి క్లయింట్స్తో చేయి కొట్టించాలనుకున్నాను. కాని ఎందుకు ఆగానో తెలుసా? స్వప్న కోసం, కేవలం స్వప్న కోసం 100 మందిలో వాడిని నిలదిద్దామనుకున్న సమయంలో స్వప్న అడ్డుపడింది అని అది చెప్తూ ఉంటే అంటే ఈ విషయం స్వప్న కూడా తెలుసా అని సుభాష్ అడుగుతూ ఉంటే స్వప్నకు తెలిస్తే స్వప్న గడ్డి పట్టేది కాని ఇన్నాళ్లు రాహుల్ విషయంలో చాలా విసిగిపోయింది. ఇప్పుడు రాహుల్ స్వప్నకి కొత్తగా కనిపిస్తున్నాడు. రాహుల్ మారాడని, మారి మనిషి అయ్యాడని, తను ఎదుగుతున్నాడని, ఎదిగ స్వప్నకి గౌరవం తీసుకొచ్చాడని కళ్ళు కంటుంది. ఇప్పుడు అదంతా నిజం కాదు, ఆ డిజైన్స్ రాహుల్వి కాదు. ఇదంతా చీటింగ్ అని, ఆ డిజైన్స్ నా కంపెనీ నుంచి దొంగలించబడ్డాయని స్వప్నకు తెలిస్తే స్వప్న తట్టుకోలేశారు కదా. రాహుల్ని కన్నెత్తి కూడా చూడదు. రాహుల్ మళ్లీ పాత మార్గంలోనే నడుస్తున్నాడని, మళ్లీ తప్పు చేశాడని నేను ప్రూవ్ చేస్తే స్వప్న మనసు చెదిరిపోతుందని, తన ఆశల మీద నీళ్లు చల్లకూడదని, తనకి తన భర్తమీద ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆగిపోయానమ్మా. లేదంటే అని రాజు అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమేరా, మేము స్వప్నని బాధ పెట్టాలనుకోవట్లేదు. కాని రాహుల్ గాడి బుద్ధి ఎలాంటిదో చూసావు కదా. వాడు మారే రకం కాదు, మారినట్టు నటించి నమ్మించే రకం. లేకపోతే ఇంతవరకు తెగస్తాడా అని సుభాష్ అంటాడు. వాడు ఎదగాలి అనుకుంటే తప్పు లేదురా, కాని మన కంపెనీ పరువు తీసి మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతీయాలి అనుకుంటున్నాడు. ఆ విషయం అర్థం కావట్లేదా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు ఇలానే వదిలేస్తే రేపు ఇంకో తప్పు చేయకుండా ఉంటాడా? మన వెనక గోతులు తేయకుండా ఉంటాడా? అప్పుడు మన కంపెనీ పరిస్థితి ఏంటి ఆలోచించు అని సుభాష్ అంటే, మావయ్యగారు మీరు చెప్పింది ముమ్మటికి నిజం. రాహుల్ ఎలాంటివాడైనా అతను నా అక్క భర్త. మా అక్క కోసమే మీ అబ్బాయి ఈరోజు మౌనంగా ఉన్నారు. అందుకే నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను అని కావ్య అంటుంది. నువ్వు ఎందుకు మనవరాల మాకు క్షమాపణలు చెప్తున్నా? వాడు గుంటనక్కవాడి బుద్ధి అంతే, ఆ విషయం మాకు తెలియదా అని ఇంద్రాదేవి అంటుంది. ఇప్పుడు కావలసింది క్షమాపణలు కాదమ్మా, జరిగిన నష్టం ఎలా పోడ్చుకోవాలి, జరిగిన తప్పు మళ్లీ జరగకుండా ఎలా చూడాలో అది ఆలోచించుకోవాలి అని సుభాష్ అంటే, మామయ్య తప్పు రాహుల్ చేశాడు కాబట్టి ఇలా అంటున్నారు. కాని మనకి సిటీలో ఎంతో మంది పోటీదారులు ఉన్నారు. ఎంతో మంది మనకి బిజినెస్ ఎనిమీలు ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు మన కంపెనీని దెబ్బతీయడానికి అడుగుతాడు. మాటల్లో చెప్పలేకపోతున్నాను. రాహుల్ ఈ అవార్డుని చూస్తుంటే డబ్బు మూటని నెత్తిన పెట్టుకుని వచ్చినట్టు ఉందిరా, ధనలక్ష్మిని వెంట తీసుకొచ్చినట్టుగా ఉంది. నాకు చాలా గర్వంగా ఉందిరా అని రుద్ర అని సంబరపడిపోతూ ఉంటుంది. ఇదేం చూసామా, ఇది శాంపుల్ మాత్రమే, ఇక ముందు ముందు చూస్తావని రాహుల్ అంటే, రాహుల్ ఇన్ని రోజులు నిన్ను కాదన్న వాళ్లకి కన్ను కొట్టేలా చేసవు, నిన్ను చీ అన్నవాళ్ల కళ్ళు బైర్లు కమ్మేలా చేసవు. ఆ కావ్యరాజ్ నీ గెలుపును చూసి ఇక అన్నం కూడా ముట్టరు. ఇది చాలు నాకు అని రుద్రాన్ని అంటుంది. సరిపోదు మామ్, ఇది బిగినింగే కదా. అప్పుడే వాళ్లని ఎలా వదిలేస్తాను? నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే రాజ్, కావ్య ఒక్కో మెట్టు కిందకి దిగాలి. నేను నా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళిద్దరూ కృంగకుషించిపోవాలి. నా సక్సెస్ సీక్రెట్ వాళ్లకి తెలియకూడదు. నన్ను ఎలా ఎదుర్కోవాలో వాళ్లకి అంతు చెక్కకూడదు అని రాహుల్ అంటే, సీక్రెట్ అంటే గుర్తొచ్చింది. రాహుల్, నువ్వు వాళ్ల డిజైన్స్ కొట్టేసి వాళ్లమీద గలిచావు. కాని వాళ్లు ఊరి నుంచి తిరిగి రాగానే విషయం బయటపడిపోతుందని చాలా టెన్షన్ పడ్డానురా. ఎలా వాళ్ల నోరు మూయించాలో చాలా ఆలోచించాను. కాని కుదరలేదు. కాని నువ్వు సింపుల్గా క్రెడిట్ అంతా నీ ఖాతాలోకి వేసుకున్నా వాళ్లేంట్రా నోన్ విప్పనేలేదు. అసలు ఆ టాపికే ఎత్తలేదు అని రుద్రాన్ని అంటుంది. ఇప్పుడే కాదు మామిక ఎప్పటికీ నోరు విప్పరు అని రాహుల్ అంటే, ఎలారా ఏం చేశావని రుద్రాన్ని అడుగుతుంది. అన్నింటికంటే బలమైన ఆయుధం సెంటిమెంటే మామ్, ఆ సెంటిమెంటే వర్కౌట్ అయినంత కాలం కావ్య రాజ్నోరు మూసుకొనే ఉంటారు అని రాహుల్ అంటే అని రుద్రాన్ని అడుగుతుంది. వాళ్ల సెంటిమెంట్ స్వప్నే నా ఆయుధం కూడా. స్వప్ననే మొదటినుంచి ఆయుధానికి నమ్మకం అనే సానా పెడుతూనే ఉన్నాను. రాహుల్ అంటే నమ్మకం అంటే రాహుల్ అని స్వప్నకి నోరు పోస్తూనే ఉన్నాను. స్వప్న ఇప్పుడు నాకు పెళ్ళం మాత్రమే కాదు మామ్, నేను ఆడమన్నట్టు ఆడే ఒక బొమ్మ. కారణం నా మీద నమ్మకం. ఆ డిజైన్స్ అన్నీ నేనే వేసినట్టు, ఆ డిజైన్స్ కోసం రాత్రింబవళ్లు కష్టపడినట్టు స్వప్నకి కవరింగ్ ఇచ్చేశాను. కాబట్టి ఇంత జరిగాక అవార్డు నా చేతుల్లోకి వచ్చాక కావ్యరాజ్ ఏ కాస్త నోరు తెరిచిన డిజైన్స్ గురించి మాట్లాడిన స్వప్న పులిలాగా వాళ్లమీద పడి కొరికేస్తుంది. నన్ను తలమీద పెట్టుకుని వాళ్లని పోస్ట్మార్టం చేస్తుంది. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, మామ్ అవార్డు ఫంక్షన్లో రాజ్ కావ్య డిజైన్స్ గురించి నన్ను నిలదీద్దాం అనుకున్నారు. కాని స్వప్న తనకి తెలియకుండానే అడ్డుపడింది. 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను కాపాడేసింది. అంతే, రాజ్ కావ్య కరిగిపోయారు. నోరు మూసుకొని నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు అని రాహుల్ అంటే,
అబ్బనిది బుర్ర నువ్వు మామ్ని మించిపోయామెప్పుడు ఎలాంటి ఆయుధాన్ని వాడాలో బాగా తెలుసుకున్నావురా అని రుద్రాన్ని అంటుంది. తొందరలోనే నేను రాజ్ కావ్యాలని కొట్టబోయే దెబ్బ ముందు ఈ అవార్డు ఒక చెక్క మొక్క ఇకపై రాజ్ కావ్య సాధించబోయే ప్రతి విజయం ఈ రాహుల్ అకౌంట్ లోకి వస్తుంది. ఎన్నాళ్ళ నా ఫెయిల్యూర్ని వాళ్లకి గిఫ్ట్గా ఇస్తాను. వాళ్ల సక్సెస్ని నేను లాక్కుంటాను చూడని రాహుల్ అంటే నా బాబే ఆ రోజు త్వరలోనే రావాలిరా నేను కల్లారా చూడాలి అంటూ రుద్రాని రాహుల్ను చూసి సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత రాజ్ కావ్య ఆఫీస్కి వచ్చేస్తారు. ఆఫీస్లో ఉన్న వాళ్లందరిని పిలిచి మీ అందరితో ఈరోజు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానో మీకు తెలుసా అని రాజు అడుగుతూ ఉంటే తెలుసు సర్మన్ కంపెనీ నుంచి మన ప్రమేయం లేకుండా న్యూ డిజైన్స్ లీక్ అయ్యాయి. అందుకు బాధ్యత నాదేశారని శృతి అంటే నీ ఒక్కదానిదే కాదు శృతి మీ అందరిది మనందరి బాధ్యత మనందరం కలిసి కట్టుగా పనిచేయడమే కాదు అలర్ట్గా ఉంటేనే ఇలాంటి తప్పు జరగకుండా ఉంటుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా ఏ ఒక్కరు బాధ్యత మర్చిపోయినా మిగిలేది ఫెయిల్యూరే. నేను ఎప్పుడు మీకు ఇది ఉద్యోగమిచ్చిన కంపెనీ అని మీకు బాస్నని మీరు కేవలం ఎంప్లాయీస్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరందరూ నా వాళ్లు అనుకున్నాను, నా ఫ్యామిలీ అనుకున్నాను. మీకు కష్టం వస్తే మీకు అండగా నిలబడ్డాను, మీ సంతోషంలో పాలుపంచుకున్నాను. మీ కుటుంబాలకి ఈ కుటుంబం తోడుంటుందని నిరూపించాను. కాని మీరు వారం రోజులు లేకపోయేసరికి కంపెనీలో ఎవరో విషం చిమ్మారు. కంపెనీలో ఎవరో ఒకరు ఒకరికి అమ్ముడు పోయారు. మన డిజైన్స్ వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయాయి. ఈ కంపెనీలో పూడుపోసుకున్న ఆ గుంట నక్క ఎవరు అని రాజు నిలదేస్తూ ఉంటే రాహుల్ మనిషి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు జరిగిన ఈ నష్టాన్ని మరో నెల రోజుల్లో పూడ్చుకోవాలి. మార్కెట్లో తగ్గిన కంపెనీ పేరుని నిలబెట్టాలి, మళ్లీ నెంబర్ 1గా మార్చాలి. అది నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి సహకారం కూడా కావాలి. రాత్రి మవర్లు శ్రమించాలి. ఈ నెల రోజులు మనకి చాలా క్రూషియల్ టైం. ఈ టైంలో ప్రతి సెకండ్ చాలా విలువైంది. అర్థమైందా అని రాజు చెప్తూ ఉంటే అలాగే సార్ అని శృతి వాళ్లు అంటారు. మన కంపెనీ నుంచి వెళ్లిపోయిన ప్రతి క్లయింట్ని పిలవండి, వాళ్లతో మీటింగ్ పెట్టండి. మాట్లాడండి. స్వరాజ్ కంపెనీకి మిగతా కంపెనీలకు ఉన్న తేడా వివరంగా చెప్పండి. డిస్కౌంట్ కన్నా నాణ్యతే ముఖ్యమని అనిపించేలా చెప్పండి. మానుఫ్యాక్చరింగ్ ఆగకూడదు, వర్క్ డిలే అవ్వకూడదు. 1 వీక్లో న్యూ డిజైన్స్ అన్ని మార్కెట్లోకి పంపించాలి. ఫ్యామిలీస్ని టార్గెట్ చేయాలి. పబ్లిసిటీ అంతా నేను చూసుకుంటాను. మీరందరూ కోఆపరేట్ చేస్తారని నమ్ముతున్నాను అని రాజ్ అంటే తప్పకుండా సార్ అని శృతి అంటుంది. మీరు చెప్పినట్టే కష్టపడతాం సార్. ఎప్పుడు మీ వెనకాలే ఉంటాం సార్ అని మిగతావారు కూడా చెప్తూ ఉంటారు. శృతి ఇదిగో ఇవి మనం మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్న న్యూ డిజైన్స్. ఇవి కాసేపట్లో మీ అందరికీ ఫార్వర్డ్ అవుతాయి. ఈసారి మాత్రం ఈ డిజైన్స్ లీక్ అవ్వడానికి వీలులేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరిమీద డౌట్ వచ్చినా మాతో చెప్పండి. గో టు యువర్ ప్లేసెస్ అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్తుంది. కళావతి ఇంకా మనం అసలు ఏమా అనుకోలేదు కదా డిజైన్స్ గురించి. నువ్వు ఎప్పుడు వేశావు డిజైన్స్ అని రాజు అడుగుతూ ఉంటే ఏం వేయకూడదా అని కావ్య అంటుంది. అది కాదు, నేనేం చెప్పలేదు. ఫర్దర్ డిజైన్స్ ఇలా ఉండాలన్న ఐడియా కూడా ఇవ్వలేదు కదా అని రాజు అంటే అబ్బ నాకు తల పగిలిపోతుందండి. కాఫీ తాగాలి, వెళ్లి తాగేసి వద్దామా అని కావ్య అంటే కళావతి నువ్వేమంటున్నావు నేనేమంటున్నాను అని రాజు అంటే చాలా హెడేక్గా ఉందండి, ప్లీజ్ అండి పదండి చెప్తున్నాను కదా కాఫీ తాగేసి వద్దామంటూ కావ్య రాజ్ని క్యాబిన్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇంకా రాహుల్ మనిషి చాటుగా ఉండి కావ్యవాళ్లు ఎప్పుడు వెళ్తారా అని చూస్తూ ఉంటాడు. అయితే కావ్య కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటే ఏ రాఫీ తాగుదాం అని రాజు పిలుస్తూ ఉంటే మీరు కొంచెం ఆగండి, నాకు మూడు లేదు, మీరే వెళ్లి తాగండి అని కావ్య అంటే ఒసే నువ్వే కదే పిలిచావని రాజంటే ఏవండి ఒక్క 2 నిమిషాలు ఆగండి అంటూ కావ్య చాటుగా ఉండి క్యాబిన్ వైపు చూస్తూ ఉంటుంది. కళావతి ఇది మన ఆఫీసే, నువ్వు దొంగల చూడడం ఎందుకు, డైరెక్ట్గా చూడొచ్చు కదా అని రాజంటే ఆగండి అంటూ కావ్య చాటుగా చూస్తూ ఉంటుంది. ఇక రాహుల్ మనిషి క్యాబిన్లోకి వెళ్లడంతో ఏవండి రండి అంటూ రాజ్ని క్యాబిన్ దగ్గరికి తీసుకొస్తుంది. రాహుల్ మనిషి రిజైన్గా కోతి బొమ్మ ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటే ఇంతలో అక్కడికి రాజ్ కావ్య వచ్చి వాడిని చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో రాజ్ కావ్య ఆరు బయట కూర్చుంటారు. అద్భుతంగా ఉంది కళావతి అని రాజ్ మెచ్చుకుంటూ ఉంటే రాహుల్ పైనుంచి చూస్తూ ఉంటాడు. దీన్ని యాడ్లో వేయించి ఎలా పబ్లిసిటీ చేయిస్తానో చూడు అని రాజ్ అంటూ ఉంటే రాహుల్ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రాజ్ ఆఫీస్లో శృతి ఏమైంది అని అడుగుతూ ఉంటే సార్ లాసే కనిపించట్లేదంట సార్ అని శృతి అంటుంది. ఇదంతా షర్ట్ చేసుకుని ఇప్పుడు మోడల్ కనిపించట్లేదంటే ఎలా అయినా సరే వెతికి పట్టుకుని ఇక్కడికి తీసుకురండి అని రాజ్ కంగారు పడుతూ ఉంటే ఇంకోవైపు రాహుల్ లాస్ని తన దగ్గరకు రప్పించుకొని
తనతో హైఫై ఇచ్చి నువ్వు రాజు ఎడకి వెళ్లకుండా ఉన్నందుకు 10 లాక్స్ అంటూ అమౌంట్ ఇస్తాడు. ఇంకవైపు రాజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.